అయ్యయ్యో! ఎంత పనయిపోయింది. దేవుడా అనుకున్నాను. అదేంటి బియ్యం పిండి చూపిస్తూ ఏదేదో మాట్లాడుతున్నావు అక్క అనుకుంటారేమో. పోయినసారి ఏమైందంటే అప్పాలు, మురుకులు గున్నీకి అమెరికాకు పంపినుండు. అవి తిని ఇదేంటి మమ్మీ ఇంత సప్పగున్నాయి, ఇట్లా బాలేవు అప్పాలు అస్సలు కుదరలేవు, నాకు తినబుద్ధి అయితలేవు అన్నది. అవి తిన్నాక అసలు నా ప్రాణం పోయినంత పని అనిపించింది. ఎందుకంటే అంత దూరం కష్టపడి అవి కొరియర్ కూడా డబ్బులు కట్టి అప్పాలు పంపిస్తే దానికి నచ్చలేవని చెప్పి చాలా బాధపడ్డా, కుదరలేవని. అవి అసలు నేను టేస్ట్ చూడకుండానే ప్యాకింగ్ చేసిన, ఎంబడే చేసిన రోజే రాత్రికి ప్యాకింగ్ చేసి పెట్టి పొద్దున్నే కొరియర్ ఆయన్ని పిలిచి ఇచ్చేసినాము. బానే కుదురుతాయి కదా, నేను ఎప్పుడు చేస్తా కదా అనుకుని ఇంకా అట్లా పంపించేసిన. తర్వాత అనిపించింది అయ్యో టేస్ట్ చూడకుండా పంపించిన కదా, టేస్ట్ చూస్తే మేమన్నా ఉంచుకొని మళ్ళీ దానికి వేరే చేస్తుంటే కదా అని అనుకున్నా. అందుకే ఈసారి మొత్తం మైండ్ అంతా బియ్యం పిండి మీదే పెట్టి అన్ని కలిపి మళ్ళీ అప్పాలు చేసినట్టు. సంక్రాంతికి జానుపాపు వచ్చింది కదా, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న అప్పాలు, మురుకులు, రవ్వ లడ్డూలు అన్ని చేస్తా గానీ ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. ఏం చేస్తాం. ఇక్కడనైతే నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నా. మనకు సరిపడా కొంచెం ఎక్కువనే నువ్వులు వేసుకుంటాం ఎప్పుడైనా. నువ్వులు వేసిన 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను ఓమా, కొంచెం చిటికెడు పసుపు, ఎల్లిగడ్డల కొంచెం జీలకర్ర దంచేస్తే బాగా మంచిగా ఉంటది, అందుకని అట్లా వేసిన. తర్వాత బటర్ గానే వేసుకోవచ్చు, వెన్న ముద్ద అయినా వేసుకోవచ్చు, లేకపోతే కాచిన నూనె అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ వేసిన. తగినంత కొంచెం ఉప్పు, తగినంత కారం వేసేసి మరిగే నీళ్లు తెచ్చి ఇందులో పోసి నేనైతే మంచిగా పిండి ముద్ద వేసి పెట్టుకున్నా. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని పూరి ప్లేస్ మీద ఒత్తుకుంటూ నేను గోలిచ్చిన. చాలా బాగా కుదిరినాయి. ఈసారి అయితే సూపర్ ఉన్నాయి అన్నది. గున్ని కూడా పంపించిన, కొన్ని సూపర్ ఉన్నాయి మమ్మీ అన్నది. చాలా మంచి అనిపించింది. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ అండి లైక్ కొట్టండి కదా.